వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. నేను గతంలో చాలా తప్పులు చేశాను. సో దానివల్లే నా జీవితం ఇలా అయిపోయిందని ప్రతి ఒక్కరూ కూడా అంటే చాలా వరకు గతంలో నేను ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల, గతంలో నేను ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం వల్ల, గతంలో నేను ఇలా అలా చదువుకోకపోవడం వల్ల, లేదంటే ఒక పని సరిగా చేయకపోవడం వల్ల ఇప్పుడు నా పరిస్థితి, నా జీవితం ఇలా తయారైందని చెప్పి ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా అలాంటి వేదనకైతే గురవుతాడు. ముఖ్యంగా చెప్పాలంటే అంతటి అంటే ఒక పనిని నమ్ముకొని ఆ పనిలో మన సాయశక్తులు పెట్టిన తర్వాత కూడా మనకు ఫలితం దక్కకపోతే ఈ సమాజం పైన, మన జీవితం మీద మనకి విరక్తి కలుగుతుంది. కానీ అలా విరక్తి కలిగినా సరే దానిలో నుంచి బయటకు వచ్చి సక్సెస్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక అద్భుతంగా ఉంటుంది భయ్య. ఎందుకంటే క్లియర్గా చెప్తున్నాను, నేను రకరకాలుగా తప్పులు చేశాను, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టాను చాలా. ఇప్పుడు ఒకానొక టైంలో ఆ డెలివరీ జాబ్స్ అవి చేస్తూ చేస్తూ ఇక నా జీవితం ఏంటి దేవుడా ఎటు తీసుకెళ్తున్నావు అని ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఎందుకో తెలియదు, అంటే ఏదో ఓవర్కమ్ చేయాలి, దీంట్లో కూడా బయటికి రావాలని తపనేనని. అంటే నేను ఇప్పుడు ఏదో వెల్ సెటిల్డ్ గొప్పగా సెటిల్ అయిపోయాను కాదు, ఇప్పుడు నా కుటుంబాన్ని అయితే నేను పోషించుకోగలుగుతున్నాను. ఇప్పుడు ఇది ఇలానే ఉండిపోద్దంటే ఖచ్చితంగా ఒక స్క్రాచ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా ఇంట్లో వాళ్ళు బాగా చూసుకునేంత స్థాయికి వచ్చానంటే ఖచ్చితంగా మరొక రోజు ఇంకొన్ని రోజుల్లో నేను అనుకున్నది అయితే సాధించగలను. సో అదే విధంగా మనలో చాలామంది నేను రోజు మాట్లాడుతున్న వాట్సాప్ కాల్స్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ ఏదైనా సరే చాలా డిప్రెషన్స్తో మాట్లాడుతున్నారు. ఎంతలా అంటే అన్నా ఇంకా నా జీవితం అయిపోయింది, నేను లైఫ్లో చాలా తప్పులు చేశాను, క్రికెట్ బెట్టింగ్లని, లేదంటే ఒక సరిగ్గా చదువుకోలేదు, సరైన గైడెన్స్ తీసుకోలేదు, ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా వినలేదు, అందుకని నా జీవితం ఇంత దారుణంగా తయారైంది, దీనిలోంచి అయితే నేను బయటకు రాలేను, ఇంకా నా జీవితం ఇంతటితో అయిపోయిందని చాలా చాలా అంటే వాళ్ళ మాట్లాడే మాటలు చాలా కదిలిస్తున్నాయి. అంటే గతంలో నేను కూడా ఈ వీళ్ళలాగా కదా, గతంలో కాదు ఇప్పటికీ కూడా నేను వీళ్ళలాగా ఉన్నాను కదా, కానీ ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా. అంటే మనల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి అనే దానికంటే నా కుటుంబాన్ని నేను బాగా చూసుకోవాలి, నా కుటుంబానికి నా వల్ల ఎటువంటి నష్టం కలగకూడదు, వీలైతే నా కుటుంబం నిజంగా నన్ను చూసి గర్వపడేలా ఉండాలి అనే ఒక తపనే మాత్రమే మనల్ని నడిపిస్తుంది. ఆ తపన ఎప్పుడైతే మనకి నుంచి వెళ్ళిపోతుందో మనం ఇంకా ఎలా తయారవుద్దాం అంటే ఈ రోజుకి ఉందా లేదా ఏదో గడిపేద్దాం అలా ఉంటుంది అన్నమాట లైఫ్. కానీ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ నేను ప్రతిరోజు కొంతమంది అంటే నేను చేస్తున్న ఏదైతే ఈ డెలివరీ యాప్స్, బైక్ ట్యాక్సీ ఇలాంటివి చేయొద్దని నేను చెప్తున్నందుకు చాలామంది అంటే 100కి 80 మంది నన్ను సమర్థించినప్పటికి మిగిలిన 20 మంది నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళలో చాలామంది ఎలా మాట్లాడతారంటే, అంటే ఏ పని చేయకుండా ఇంటి దగ్గర కూర్చోమంటావా? నేను చెప్పేది ఏ పని చెయ్యొద్దు అని కాదు, ఏది పడితే అది చేయదు. మరీ ముఖ్యంగా ఈ ఫుడ్ డెలివరీలు, ఈ బైక్ ట్యాక్సీలు, ఈ డెలివరీ ఇవి చేయడం వల్ల ఒక 1 ఇయర్ తర్వాత నీ లైఫ్ ఏంటి అనేది వెనక్కి చూసుకోమంటున్నాను అంతే. అంతేగాని ఒక దగ్గరికి కూర్చోండి లేదా సోమరిపోతులో ఉండండి నేను ఎక్కడా చెప్పట్లేదు. ఆ పెట్టే మీ కష్టాన్ని లేదంటే ఏదైతే ఉందో మీ ఎఫర్ట్ని ఫ్యూచర్కి ఉపయోగపడే దాని మీద పెట్టమనే నా యొక్క మనవి. ఇకపోతే ఎస్, మనం గతంలో కొన్ని వందల తప్పులు చేసాం, లేదంటే ఎవరు క్షమించడానికి తప్పులు చేసాం, కానీ దానికి నువ్వు రియలైజ్ అయ్యి నిన్ను నువ్వు మలుచుకోవడానికి సిద్ధపడినప్పుడే నువ్వు నిజంగా జీవితంలో ముందుకెళ్తావు. అంతేకాని ఇంకా నా లైఫ్ ఇంతే, నా లైఫ్ని ఎవడు మార్చలేడు, నేను చాలా దురదృష్టవంతుణ్ణి, ఇలాంటి మాటని తీసేయండిరా బాబు. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క లైఫ్లో కూడా జరిగేవే ఇవి, ఎలాంటి లైఫ్లో అయినా సరే క్లియర్గా చెప్తున్నాను. ఇంకా ఇంకా గట్టిగా చెప్పాలంటే బూతులు వచ్చేస్తున్నాయి కూడా. ఇంత డిప్రెషన్ ఎందుకురా బాబు? 24-25 సంవత్సరాలకి ఇంత డిప్రెషన్ అవసరమా? ఇంకా బోల్డ్ జీవితం ఉంది. నువ్వేదో 21 నుంచి 25 లోపు ఒక 4 ఇయర్స్ తప్పులు చేసేసావు, దానివల్ల ఇప్పుడు నీకు ఫ్యూచర్ అనేది కనిపించట్లేదు, అంతే అక్కడితో అయిపోయినట్టేనా? 25 తర్వాత కూడా నువ్వు రియలైజ్ అయ్యావంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి. కొందరు 18-21 నుంచి చేసిన తప్పులు 60 సంవత్సరాల వరకు అలా చేస్తూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉపయోగం ఉండదు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగం ఉండదు అలాంటి వాళ్ళు. కానీ మీరు రియలైజ్ అవుతున్నారు, ఎస్ నేను పలానా తప్పు చేశాను, బాగా చదువుకోలేదు, లేదంటే ఇంట్లో డబ్బులన్నీ ఏదో అప్పులు చేశాను, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేశాను, ఇప్పుడు అప్పులు తీర్చలేకపోతున్నాను, అప్పులతోని ఆ డబ్బులతో జల్సాలు చేశాను, లేదంటే ఆ డబ్బులతో బెట్టింగ్ ఆడాను, నువ్వు రియలైజ్ అయ్యో దాన్ని తీర్చాలనుకుంటున్నావు. ఆ రియలైజేషన్ చాలు నీకు. అంతేగాని ఒక 20 సంవత్సరాలు వచ్చేసాయి నాకు, నేను అన్ని తప్పులే చేసేస్తాను, ఇంకా నాకు జీవితం లేదు అనుకోవడం చాలా తప్పు. 25 నుంచి ఇంకా 25లో నువ్వు రియలైజ్ అయ్యామంటే ఇంక నీకంటే గ్రేట్ ఎవడన్నాడు?
25కనే నువ్వు రియలైజ్ చేయాలి, సంతోషించు. అలా కాకుండా దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటుంటే ఒక 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు వచ్చిన ఈ 21 to 25th ఇయర్ ఏదైతే ఉందో, ఎస్ చాలా అమూల్యమైన వయస్సు. నువ్వు తప్పు చేసేసావు. లేదంటే 20 సంవత్సరాలకి నువ్వు వైజాగ్ లేదంటే వేరే పల్లెటూరులో ఎక్కడో పని చేసుకుని చక్కగా ఉన్నవాడిని తీసుకొచ్చి నీ ఫ్రెండ్స్ ఎవడో ఏదో యూట్యూబ్ వీడియోలు ఏవో చూసి ఓ ఫుడ్ డెలివరీ బాయ్ గానో లేదంటే ఒక బైక్ ట్యాక్సీ రైడర్ గానో జాయిన్ అయిపోయావు. ఇప్పుడు అందులో నుంచి బయటికి రాలేకపోతున్నావు. దాదాపు 4 నుంచి 5 ఏళ్ల పాటు అందులోనే ఉండిపోయావు. ఇక నుంచి నాకు తెలియట్లేదు ఫ్యూచర్ అంటే ఏంటి, అసలు నేనేం చేయాలో తెలియట్లేదని నువ్వు రియలైజ్ అయ్యావు. అయినా సరే నేను అలా రియలైజ్ అయిన వాళ్ళతో మాట్లాడి, అన్న ఒక 2 months గ్యాప్ ఇవ్వండి అన్న, దాన్ని పక్కన పెట్టి మీ ఏదైతే చదువుకున్నారో దాని మీద కొద్దిగా ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, ఇది వెళ్ళండి అది వెళ్ళండి అంటే నాకు రివర్స్ అన్న చాలామంది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారన్న, ఇది అడుగుతారన్నా. ఎందుకు అడగరు? ప్రతి ఒక్కరికి కూడా ది బెస్టే కావాలి. ఎవడు కూర్చోబెట్టి శాలరీలు ఇవ్వడు కదా. ఎస్ అడుగుతారు, వెళ్ళు, ఖచ్చితంగా నువ్వైతే వర్కౌట్ అవుతావు, ఏదో ఒక ఇంటర్వ్యూ నీకు తగులుతుంది. లేదన్నా నాకు ఈ ఫుడ్ డెలివరీ అలవాటు అయిపోయిందన్నా, లేంటి బైక్ ట్యాక్సీ అలవాటు అయిపోయిందంటే అది మాత్రం అది చేతకాని వాళ్ళు చెప్పే మాటలు. అంటే చేతకాని వాళ్ళు అనే మాట అన్నందుకు నన్ను క్షమించండి. ఎందుకంటే మీరు అక్కడతో ఆగిపోదాం అని మీ మైండ్ మీరు ఫిక్స్ చేసుకున్నారు. దాన్ని అలా ఫిక్స్ చేసుకుంటే ఎప్పుడూ మార్చలేడు. అలా కాకుండా నీకు పలానా సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, లేదంటే నీకు దేని మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఓకే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నానన్న, ఒక్కరోజు మానినా 2 రోజులు మానినా నాకైతే మాత్రం ఇంకా వేరే సోర్స్ లేదు, ఇన్కమ్ సోర్స్, ఖచ్చితంగా నేను ఫుడ్ డెలివరీలో బైక్ ట్యాక్సీ చేయాల్సిందే అని చాలామంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఎంత ఏవైనా సరే నువ్వు చేసేది 12 గంటలు అనుకో, దాన్ని 8 గంటలు తెచ్చు. కొన్ని రోజులకి 6 గంటలు చేయి, కొన్ని రోజులకి 3 గంటలు చేయి, కొన్ని రోజులకి చేయడం సో అప్పుడు ఏమవుతుందంటే ఆ టైం గ్యాప్ ఏదైతే ఉందో ఆ టైం గ్యాప్లో నువ్వు నీకు కావాల్సిన ఉద్యోగం కోసమో నీకు కావాల్సిన కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడానికో దాన్ని నువ్వు అలా ఎంగేజ్ చేసుకో. అంతేగాని ఉదయం 6 గంటలు బ్యాగ్ పట్టుకెళ్ళిపోయి లేదంటే బైక్ తీసి సాయంత్రం ఎప్పుడో అర్ధరాత్రి 1 గంట వరకు వచ్చి ఆ వచ్చిన 500-600తో కుటుంబాన్ని పోషిస్తానంటే, జీవితం మొత్తం ఇదే చేస్తానంటే అది చాలా తప్పు. నిన్ను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు జీవితం మొత్తం ఇదే చేస్తే అనుకోకుండా ఏదైనా నీకు ఆరోగ్య సమస్య వస్తే, ఈ డెలివరీలో కానీ బైక్ ట్యాక్సీలో కానీ ఒక్క ఆరోగ్య సమస్య కానీ వచ్చిందంటే నువ్వు మళ్ళీ మంచమించగలవు. లిటరలీ చెప్తున్నాను, ఎందుకంటే నేను అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళు పాపం ఒక్కొక్కరికి వెన్నుపూస ప్రాబ్లమ్స్, కాళ్ళ ప్రాబ్లమ్స్, కొందరికైతే ఈ భుజాలు అంటే లేవట్లేదంట పూర్తి స్థాయిలో, అంటే బైక్ అలా ఉండిపోయి. అర్థమవుతుందా? సో మీరు దీని నుంచి డైవర్ట్ చేయండి. ఎస్ ఇది సడన్గా మానేస్తే చాలా కష్టాలు వస్తాయి, చాలా అంటే చాలా కష్టాలు. ఒక 2 నెలల పాటు ఏదో ఒక ఉద్యోగం కోసం సెర్చ్ చేయండి, లేదంటే ఒక బిజినెస్ కోసం స్టార్ట్ చేయండి, ఇంకా లేదంటే ఒక చిన్నపాటి స్కిల్, ఒక పెయింటర్ కానీ ఎక్కడికైనా ఎవరి దగ్గర ఒక కూలీ దగ్గర జాయిన్ అవ్వండి. అంతేగాని ఈ జాబులు మాత్రం వద్దురా బాబు, వద్దు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే అస్సలు డిప్రెస్ అవ్వద్దబ్బా. మనం ఎవరి దగ్గర దోచుకోవట్లేదు, ఓకే అప్పుల పరంగా డిప్రెషన్లో ఉన్నాం, లేదంటే ఆర్థికంగా డిప్రెషన్లో ఉన్నాం, లేదంటే ఒక కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన జాబ్ కొట్టలేకపోయాను, అది నువ్వు ఓకే, అది నువ్వు ఎవరిని మోసం చేయలేదు. నువ్వు ఇన్ కేస్ ఓకే అప్పులు తీసుకున్నావు, కట్టలేకపోతున్నావు, వాడితోనే వెళ్ళి చెప్పు. మరీ వినట్లేదు, నా పరిస్థితి బాగాలేదురా బాబు ప్రజెంట్, ఆగండిరా బాబు అని చెప్పండి. అంతేగాని తిరగకండి. తప్పించుకుని ఒక రోజు తిరగచ్చు, 2 రోజులు తిరగచ్చు, 3 రోజులు తిరగచ్చు, 4 రోజులు ఖచ్చితంగా తిరుగుతాం. సో ఏవైనా సరే డిప్రెషన్ మాత్రం బయటికి రండి. ఏంటి ప్రతి ఒక్కరు 21 to 25 లోపు సెటిల్ అవ్వకపోతే ఇంక లైఫ్లో ఎవరు సెటిల్ అవ్వడా? ఎంతమంది ఉన్నారు భయ్యా, నేను ఉన్నాను భయ్యా. 33 సంవత్సరాలకు ఉద్యోగం తెప్పించుకున్నాను. ఉద్యోగం అంటే పెద్ద ఉద్యోగాలు కాదు భయ్యో, అంటే ఇన్కమ్ సోర్స్, అంటే జనరల్గా నా ఫ్యామిలీని పోషించుకోగల శక్తి అయితే వచ్చింది. నేను చెప్తున్నాను కదా, నన్నే ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే పదే అంటే మీ మాటలు అవి వింటుంటే నాకు గుర్తొస్తున్నాను, నేను ఇలానే చేశాను కదా, ఎందుకు ఎంత డిప్రెస్ అవుతున్నారు? ఎస్ నేను ఆ టైంలో ఇలానే డిప్రెస్ అయ్యేవాడిని, నాకు ఎవరు చెప్పేవాడు కాదు. అయినా సరే దేవుడు ఓవర్కమ్ చేసుకుని ఏదో బయటకు వచ్చాను. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలి అని చేస్తున్న ఈ వీడియో. సో ఏమైనా సరే 21 ఏళ్ళకి డిగ్రీ తీసేసుకున్నాను, 25 సంవత్సరాలు నేనేమో సెటిల్ కాలేదు, నా ఫ్రెండ్స్ సెటిల్ అయిపోయారు, నా ఫ్రెండ్ కారు కొన్నాడు, ఇది కొన్నాడు, అది కొన్నాడు, అవన్నీ పక్కన పెట్టేయండి. ఫ్రెష్గా జీవితాన్ని అయితే ప్రారంభించండి. ప్రతిరోజు కూడా కొత్తదే భయ్యా. అంటే కొన్ని మాటలు చెప్తూ ఉంటాయి, ఆట వెనకాల రాసుకున్నట్టు, లేదంటే సినిమా డైలాగులు ఉంటాయి, కానీ కొన్ని నిజాలు ఉంటాయి. ప్లీజ్ ఇంత డిప్రెషన్ అక్కర్లేదు. మీరు ఎవరి దగ్గర దోచుకోవట్లేదు, మీకు నిజంగా భయ్యా మనం చాలా మంచోళ్ళమే. సో ఇంత మంచోళ్ళకి దేవుడు ఖచ్చితంగా మంచే చేస్తాడు. కానీ మనకి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇందులో నుంచి ఓవర్కమ్ చేసి ఈ గిలివరీలు అనేవి పక్కన పెట్టి దాని నుంచి బయటకు వచ్చి అసలు సమాజంలో ఏంటి పరిస్థితి అని తెలుసుకుంటే మాత్రమే మీరైతే బయటికి రాగలరు. అలా కాకుండా నేను ఇందులోనే ఉంటానంటే మిమ్మల్ని ఎవ్వడూ మార్చలేడు.
సో ఇప్పుడు ఈ వీడియో కొద్దిగా అసలు టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా ఎక్కడికి ఎండ్ చేస్తున్నాను కూడా నాకే అర్థం కావట్లేదు. అంటే వాళ్ళతో మాట్లాడి ఏంటి 21 నుంచి 25 సంవత్సరాలు ఎంత డిప్రెషన్లో ఉంటున్నారో కుర్రోళ్ళు అనే భావన వచ్చేసింది. ఇంత డిప్రెషన్ ఏంటిరా బాబు, చక్కగా ఎంజాయ్ చేయాలి, చక్కగా తిరగాలి, చక్కగా చదువుకోవాలి, చక్కగా ఒక మంచి ఉద్యోగం కొట్టాలి, లేదంటే చక్కగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, చక్కగా అమ్మా నాన్నలు చూసుకోవాలి ముఖ్యంగా. అలాంటి వయసు మంది. సో నాది కాదులేండి, నాది పెద్ద వయసే, 30+. సో ఇంత డిప్రెషన్ మాత్రం వద్దు, ఈ కొంపలు ఏం మునిగిపోలేదు. మరీ చెప్తున్నాను, 21 to 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఉద్యోగం రాలేదు, కిక్కేసుకొని వద్దు. కొంతమంది ఉంటారు అసలు ఏది పట్టించుకోకుండా జల్సాగా హ్యాపీగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ రోజుల్లో చాలా బాగుంది. అనుకోకుండా జాబులు కొట్టడం, లేదంటే అనుకోకుండా నక్కతోక తొక్కడం, అవి మనలాంటి అంటే అదృష్టవంతులకే అమ్మ ఊళ్ళంటి వాళ్ళు మనం. అవి మనలాంటి వాళ్ళు అవ్వదు. మనం కష్టపడితేనే పనులు జరుగుతాయి. ఆ కష్టపడేది ఏదో ఒక క్లారిటీ ఉన్న దాంట్లో కష్టపడితే నీ ఫ్యూచర్కి చాలా బాగుంటుంది అనేదే నా యొక్క ప్రయత్నం. సో ఇప్పుడు ఈ వీడియో నచ్చితే, ఈ కంటెంట్ నచ్చితే మనం వాట్సాప్ కమ్యూనిటీలో ఏదైతే జాయిన్ అవ్వాలి, మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఆ వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే, ఇంకా నేను ఫుడ్ డెలివరీ చేసుకుంటాను, లేదంటే బైక్ ట్యాక్సీలో చేసుకుంటాను వాళ్ళకి మాత్రం ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వద్దు. క్లియర్గా దీని నుంచి బయటకు వచ్చి ఏదైనా వేరే ఉద్యోగం లేదా బిజినెస్ ఐడియాలు షేర్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకే ఈ కమ్యూనిటీ అనేది నేను బిల్డ్ చేస్తున్నాను. సో ఆ కమ్యూనిటీ యొక్క వాట్సాప్ నెంబర్ అనేది నేను కామెంట్స్లో ఇస్తాను. సో దానికి హాయ్ని మెసేజ్ చేయండి, నేను ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ పంపిస్తాను. సో దాన్ని క్లిక్ చేసి మీరు ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, చిన్న ఏజ్లో డిప్రెషన్ అనేవి పక్కన పెట్టండి. మీరు చేయాల్సింది, సాధించాల్సింది చాలా ఉంది.